మహాశివరాత్రి విశిష్టత, భక్తులు పాటించవలసిన నియమాలు మరియు పూజా విధానం. మహాశివరాత్రి పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. పరమశివుని అనుగ్రహం కోసం భక్తులు ఈ రోజున ఉపవాసాలు, జాగరణలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే శివారాధనలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం వల్ల పూర్తి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో జాగ్రత్త వహించాలి. పూజ చేసే సమయంలో నలుపు లేదా నీలిరంగు దుస్తులు ధరించకూడదు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని పండితులు చెబుతారు. వీటికి బదులుగా తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. పూజా ద్రవ్యాల ఎంపికలో కూడా కొన్ని నిషేధాలు ఉన్నాయి. శివలింగానికి పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు. తులసి విష్ణువుకు ప్రీతిపాత్రమైనది కాబట్టి శివ పూజలో దీనికి స్థానం లేదు. అలాగే కేతకి అనగా మొగలి మరియు చంపక పువ్వులను శివుడు తిరస్కరించినట్లు పురాణగాథలు ఉన్నాయి. కాబట్టి వీటిని పూజలో వాడకూడదు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలను అనగా బిల్వపత్రాలను సమర్పించేటప్పుడు అవి 3 ఆకులు కలిగి ఉండి ఎక్కడా చిరగకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే అక్షింతలు సమర్పించేటప్పుడు అవి విరగకుండా పూర్ణంగా ఉన్నవి మాత్రమే ఉపయోగించాలి. ఆధ్యాత్మికంగా శివరాత్రి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అది అంతర్గత శుద్ధికి సంకేతం. ఉపవాసం ఉండలేనివారు కూడా కనీసం ఉదయాన్నే శరీరశుద్ధి అనగా స్నానం ఆచరించి ప్రశాంతమైన మనస్సుతో శివనామ స్మరణ చెయ్యాలి. జాగరణ సమయంలో శివపురాణ పఠనం లేదా భజనల ద్వారా మనస్సును శివునిపై లగ్నం చెయ్యాలి. అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలను అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారను వాడటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ నియమాలను పాటిస్తూ క్రమశిక్షణతో కూడిన భక్తితో భోళాశంకరుడిని ఆరాధిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.